సరే, ఈరోజు మన యువ నాయకుడు లోకేష్ గారు ఒకసారి రమ్మంటే నేను చిన్ని గారు వెళ్ళి కలవడం జరిగింది. దాదాపు అన్ని విషయాలు మేము మాట్లాడటం జరిగింది. చాలా అన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. దీని మీద మంచిగా ఆయన స్పందించారు. రాబోయే కాలంలో కూడా అన్నీ మంచి జరుగుతాయని, అంతా మేము కుటుంబ సభ్యులుగా చూసుకుంటామని కూడా ఒక రకమైన గట్టి హామీ కూడా ఇవ్వటం జరిగింది. సరే, ఏది ఉన్నప్పటికీ కూడా నిన్న జెండా కార్యక్రమంలో చాలా ఆనందం, సంతోషం రాష్ట్ర ప్రజానికానికి కానీ, ముఖ్యంగా నాకు కానీ. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారి మీద నిన్న మీటింగ్తో ఫిదా అయిపోయా నేను. ఫిదా అంటే తెలుసుగా, సినిమా చూసారా? అట్లా ఫిదా అయిపోయా. వాళ్ళు మీరు గమనించారో లేదో, ఉపన్యాసం ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మనసులో ఉన్న భావాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ప్రతి కులం, మతం, విద్యార్థులు, రైతులు, మహిళలు ఏ రకంగా జరుగుతుంది 5 సంవత్సరాల నుంచి అనేది కూడా వాళ్ళ మనస్సులో ఉన్న బాధ చాలా బ్రహ్మాండమైన రీతిలో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ మాట్లాడటం జరిగింది. గతంలో మేము వాజ్పేయి గారు, సుందరయ్య గారు మాట్లాడితే జనం టీవీల కాడ కూర్చొని చూసేవాళ్ళు న్యూస్. నిన్న జెండా కార్యక్రమం, పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం, చంద్రబాబు గారు అనుభవాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు వాళ్ళు వివరించే విధానం నిన్న రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా నిన్న రాత్రి దాకా కూర్చొని టీవీలు కాడ చూస్తున్నారు. నేను కూడా చంద్రబాబు గారు మాట్లాడింది విన్నా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది విన్నా. ఆయన ఒక పద్ధతిలో మాట్లాడితే ఈయన ఒక పద్ధతిలో మాట్లాడారు. ఇవాళ కృష్ణా గోదావరి కలిసినాయి. కృష్ణా గోదావరి కలిసినాక ఏ శక్తి కూడా దీన్ని ఆపలేదు. కాబట్టి రేపు 101% తెలుగుదేశం, జనసేన పార్టీ అధికారంలో రాబోతుంది. ఇక్కడ క్యాండిడేట్లు దొరక్క అవతల పార్టీ సతమతం అవుతున్నారు. తెలుగుదేశం, జనసేనలో క్యాండిడేట్లు అప్లికేషన్స్ ఎక్కువైపోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడే తేడా కనిపిస్తుంది ఎవరు గెలుస్తారని. ముఖ్యంగా మా పశ్చిమ నియోజకవర్గంలో ఈ సీటు ఒకటి వైసీపీ, అటు పవన్ కళ్యాణ్ పార్టీకి అలయన్స్లో ఇవ్వటం జరిగింది. ఈ పడవలు డ్యాన్స్ చేస్తున్నాయి ఈ రెండు కూడా పశ్చిమంలో. అది వైసీపీ కానీ, పవన్ కళ్యాణ్ పార్టీ ఇది కానీ. మేము రోజు చూస్తున్నాం, రోజుకు ఒక వార్త వస్తుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వాయిస్ ఆ కులం ఈ కులం కాదు, అన్ని కులాలు, మతాల వాళ్ళు జలీల్ ఖాన్ అంటే గౌరవిస్తారు, అభిమానిస్తారు. జలీల్ ఖాన్ మీద నమ్మకం ఉంది. పోయినసారి నా కూతురు కంటెస్ట్ చేస్తే 61,700 ఓట్లు వచ్చినాయి ఈ గాలిలో. ఫ్రెష్ క్యాండిడేటు, కొత్త క్యాండిడేటు 61,700. చరిత్రలో పశ్చిమ నియోజకవర్గంలో ఏ రాజకీయ పార్టీకి అన్ని ఓట్లు రాలా. స్వల్ప తేడా 3,000 లోపల ఓట్లు వస్తే అమ్మాయి గెలిచేది. దానికి అనేక కారణాలు ఉన్నాయి, గతంలో కూడా చెప్పా. సరే, అయిపోయింది అది. నిన్న మీరు పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం విన్నారు. ఒక్క సెకండ్ కూడా టీవీల కాడి నుంచి ప్రజలు, ఈ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా శ్రద్ధ పెట్టి, నాకు ఎన్నో ఫోన్లు వస్తున్నాయి.
ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి. మన చంద్రబాబు గారు ఉపన్యాసం. కృష్ణా గోదావరి ఎప్పుడైతే కలయికైందో ఈ ప్రవాహం ఆగదు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే విన్నా నేను. ఈ నంబర్ కాదు, స్ట్రైక్ రేట్ కావాలన్నాడు ఆయన. క్యాండిడేట్ ఒక స్ట్రైక్ రేటు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దాదాపు 80 నుంచి 90% దాకా వెళ్ళాలన్నాడు. గెలిచే అభ్యర్థుల్ని సీట్లు ఇచ్చి ఈ వాతావరణంలో ఈ అలయన్స్ టీడీపీ జనసేన అలయన్స్లో మంచి క్యాండిడేట్లు కనుక డిసైడ్ చేస్తే తప్పనిసరిగా ఒక్క అభ్యర్థి కూడా ఓడిపోకుండా అవకాశం ఉంటుంది. లోకేష్ గారు కూడా ఇవాళ పిలిచి చాలా సేపు మాటతో మాట్లాడి అన్ని వివరాలు కూడా చెప్పడం జరిగింది. మేము ఉన్నామని హామీ కూడా ఇచ్చారు. నాతో పాటు చిన్ని గారు కూడా వచ్చారు.